చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలోని ముక్కోటి త్రివేణి సంగమ ప్రాంతంలో ఉన్న పవిత్రమైన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం వద్ద ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కళ్యాణి, భీమా, స్వర్ణముఖి ఉపనదుల సంగమంతో ఏర్పడిన ఈ ప్రాంతం త్రివేణి సంగమంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా స్వర్ణముఖి నది నీరు బంగారు వర్ణంలో మెరిసే ప్రత్యేకతకు భక్తులతో ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుంది. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ పవిత్ర నదిలోకి కలుషిత నీరు, మాంసాహార వ్యర్థాలు చేరుతున్నాయని స్థానిక నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 30,000 మంది భక్తులు ఇక్కడికి చేరుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కలుషితమైన నీటిని పవిత్ర జలంగా భావించి సేవిస్తే చర్మ వ్యాధులు, డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా ఈ వ్యర్థాలు భూగర్భ జలాల్లో కలవడం వల్ల పరిసర గ్రామాల త్రాగునీటి వనరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. చంద్రగిరి వద్ద ఉన్నటువంటి తొండవాడ సమీపంలో శ్రీ అగస్తీశ్వర ఆలయం ఎంతో చరిత్ర కలిగినటువంటి దేవాలయం అండి. ఆ దేవాలయానికి ఆనుకొని ఉన్నటువంటి స్వర్ణముఖి నదిలో ఈరోజు నీళ్లు పారుతూ ఉన్నాయి. ఆ నీళ్లలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ నుంచో కలుషితమైనటువంటి నీళ్లు, వ్యర్థ పదార్థాలతో కూడుకున్నటువంటి నీళ్లు స్వర్ణముఖిలోకి కలిపేశారండి. దీని కారణంగా ఎవరన్నా తెలియకుండా భక్తులు ఎవరన్నా పొరపాటున స్వర్ణముఖిలో స్నానం చేయాలన్నా, ఆ నీళ్లు తాగినా చర్మ వ్యాధులు వచ్చి, అంటువ్యాధులు వచ్చి, అదేవిధంగా డయేరియా లాంటి విష జ్వరాలు వచ్చి అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, అక్కడ కళ్యాణి, భీమా, స్వర్ణముఖి అని 3 నదుల కలయిక కాబట్టి త్రివేణి సంగమంగా పిలుచుకుంటున్నారు. స్వర్ణముఖికి పూర్వ వైభవం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందండి. ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా నేను ఒక భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను చిత్తూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి మీరు స్వర్ణముఖిని ఒక్కసారి పరిశీలించండి. శ్రీనివాస మంగాపురం నుంచి కాళహస్తి వరకు వెళ్తున్నటువంటి ఆ స్వర్ణముఖి పరివాహక ప్రాంతాలలో కొన్ని చోట్ల కలుషితమైనటువంటి నీళ్లు కలిపేయడంతో దుర్గంధం వెదజల్లుతా ఉంది. విషజ్వరాలు, అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అక్కడ ఒక చోట చూస్తే మరీ దారుణంగా వేస్ట్ మెటీరియల్, నాన్ వెజ్కి సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ కూడా స్వర్ణముఖి కాలువల్లో పోసేస్తున్నారండి. రాత్రిపూట లారీల్లో తీసుకొచ్చి, ఇది చాలా దౌర్భాగ్యం. ఇది నేను జిల్లా కలెక్టర్ గారిని, సంబంధిత అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే మీరు తనిఖీలు చేసి అక్కడ సూచిక బోర్డులు పెట్టండి. వ్యర్థ పదార్థాలు వేయకూడదని, అదేవిధంగా కలుషితమైనటువంటి నీళ్లు ఎక్కడ కలుస్తున్నాయో దాన్ని పూర్తిగా కట్ చేయండి. లేదంటే ఆ స్వర్ణముఖిలో ఈ కలుషితమైనటువంటి నీళ్లు చేరడంతో ఆ పరివాహక ప్రాంతాలన్నీ కొన్ని వందలాది గ్రామాలు ఉన్నాయి. స్వర్ణముఖికి అటువైపు ఇటువైపు ఈ నీళ్ళంతా కూడా భూగర్భ జలాల్లో అడుగంటిపోయి ఆ తాగే నీళ్లలో, బోర్లలో, బావుల్లో అన్నిట్లో కూడా నీళ్లు కలుషితమైపోయి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్ గారి ఆదేశాలతో వెంటనే ఆ స్వర్ణముఖిలో ప్రత్యేకమైనటువంటి తనిఖీలు చేసి ఎవరైతే ఈ నీళ్లు వదిలేస్తున్నారో, పారిశుద్ధ్యం నీళ్లు, ఇవన్నిటిని కూడా కట్ చేయాలని చెప్పని, స్వర్ణముఖిని సంరక్షించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే శ్రీనివాస మంగాపురం నుంచి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, అదేవిధంగా తొండవాడ అగస్తీశ్వర స్వామి ఉన్నాడు, యోగిమల్లవరంలో పరాక్షేశ్వర స్వామి ఉన్నాడు, గుడిమల్లంలో పరశురామేశ్వర స్వామి ఉన్నాడు, కాళహస్తిలో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఉన్నారు. ఈ విధంగా 5 దేవాలయాలు, ప్రముఖ దేవాలయాలు స్వర్ణముఖికి ఆనుకొని ఉన్నాయండి. అలాంటి చోట పారే నీళ్లలో ఇలా కలుషితమైపోతుంటూ ఇది రేపు ఏదైనా జరగరానిది జరిగితే అది చాలా చెడ్డ పేరు ప్రభుత్వం మీద పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా నేను లేఖ రాస్తున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చంద్రగిరి నియోజకవర్గం అంటే ఆయన సొంత ఊరు నారావారిపల్లి కాబట్టి వారికి పూర్తిగా అవగాహన ఉంది. ఆ స్వర్ణముఖి మీద చంద్రబాబు నాయుడు గారు సహృదయంతో వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి స్వర్ణముఖిలో ప్రక్షాళన చేసి స్వర్ణముఖికి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పని నేను ఒక స్థానికుడిగా, భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నానండి.